భూదాన్ భూములలో ఉన్న పేదల ఇళ్లకు రెగ్యులరైజేషన్ చేయాల్సింది పోయి ఇల్లు ఎందుకు కూల్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. అంబేద్కర్ భవన్లో భూదాన్ భూబాధితులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గూడు కూల్చి నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా భూదాన్ భూములు పేదలకు ఇవ్వాలని చెప్పి మాట మార్చారని అన్నారు. వారికి తక్షణమే అక్కడ ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే భూదాన్ భూములైనా కూడా మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన వీడియోలు కూడా మనం అందరం కూడా చూసాం మన కళ్ళతో. కానీ మన ఖమ్మం భూదాన్ భూములకు మాత్రం వారు చెప్పిన మాటలు వర్తించవు. ఖమ్మం భూదాన్ భూముల్లో 12 సంవత్సరాలుగా నివసిస్తున్న పేదవాళ్ల బ్రతుకులు మాత్రం వాళ్ళకి కానరాట్లేదు. నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద మిమ్మల్ని పడేసి ఇప్పటికి 12 రోజులు అవుతా ఉంటాయి. ఇంకా మిమ్మల్ని ఇక్కడి నుంచి కూడా ఎట్లా వెళ్ళగొట్టాలని చెప్పి కుట్రపూరితమైన ఆలోచన ఈ ప్రభుత్వం.